మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి నేరేటివ్ క్రియేషన్ అంటే మౌత్ పబ్లిసిటీ చర్చ జరగడానికి ఒక రకమైనటువంటి అట్మాస్ఫియర్ అది పేపరు టీవీ ఆల్ ఇండియా రేడియో ఇవన్నిట్లలో కూడా ఒకే టైప్ ఆఫ్ వెర్షన్ ప్రొజెక్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ. గాంధీలు దేవుళ్ళు, వాళ్ళు అసలు ఈ దేశానికి ఎంతో సేవ చేశారు, వాళ్ళు లేకపోతే అసలు ఈ దేశం ఎన్నో త్యాగాలు చేశారు వాళ్ళు అంటారు. ఏం త్యాగం చేశారు వాళ్ళ దేశం కోసం అంటే జవహర్లాల్ నెహ్రూ తన ఆస్తి అంతా అట్లాగే ఉంచుకున్నాడు. మరి ఏం త్యాగం చేశాడు? ప్రధానమంత్రి పదవి కోసం దేశంలో ఉన్నటువంటి కాశ్మీరాన్ని త్యాగం చేసిన వాడు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని త్యాగం చేసినటువంటి వాడు, చైనాకు భూభాగాన్ని త్యాగం చేశాడు. ఆయన దేశాన్ని ఆయన కోసం త్యాగం చేశాడు, కానీ ఆయన దేశం కోసం ఏం త్యాగం చేశాడు ఆవిడికి తెలియదు. వీళ్ళు అయ్యో తర్వాత కాలంలో అల్లేటటువంటిది తప్పింది. ఆయనకేదో పిల్లలంటే ప్రేమ అంట కాబట్టి ఆయన పుట్టినరోజు పిల్లల దినోత్సవం అంట, ఆయనకి పావురాలంటే ఇష్టం అంట కాబట్టి ఆయన గొప్ప పర్యావరణ ప్రేమికుడు అంటే ఇట్లాంటి విచిత్రమైనటువంటి నేరేటివ్ క్రియేట్ చేసుకొచ్చారు. అట్లాగే కమ్యూనిస్టులు కూడా భలే విచిత్రమైనటువంటి నేరేటివ్ క్రియేట్ చేస్తారనమాట. అప్పటికి ఏమైనా బీజేపీ ఉందా? అప్పటికి ఏమైనా హిందుత్వ శక్తులు ఉన్నారా? కానీ హిందుత్వ శక్తుల్ని ఓడించడం కోసం ఆనాటి నుండి ఈనాటి వరకు కాంగ్రెస్కి మద్దతు ఇస్తూనే ఉంటారు. అదొక విచిత్రమైనటువంటి భ్రమలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు, ప్రజల్ని బ్రతకమంటూ ఉంటారు. ఇంకోటి హిందుత్వ తప్పు కానీ ముస్లిం ఏకీకరణ కరెక్టు, క్రైస్తవ ఏకీకరణ కరెక్ట్. మరి వీళ్ళు ఎవరి కోసం పుట్టారో ఎవరికి పుట్టారో ఎవరికి అర్థం కానటువంటిది వింతూడదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు వీళ్ళు ఒక కొత్త నేరేటివ్ చేసి 20 ఏళ్ల నుంచి బీజేపీ కూటమి అధికారంలో ఉన్నటువంటి బీహార్లో 64,000 రూపాయల తలసరి ఆదాయం, తమిళనాడులో 3 లక్షల తలసరి ఆదాయం, అప్పుడు ఎవరు అభివృద్ధి చేసినట్టు అన్నటువంటిది కరెక్టే. ఇంతకీ తమిళనాడులో పద్దాక ప్రతి ఒక్కడు మారుతూ ఉంటాడు కదా, ఇంతకీ ఎవరికి ఇద్దాం ఆ క్రెడిట్? పోనీ కేంద్రానికి ఇద్దాం ఆ క్రెడిట్. మరి అదే లెక్కనైతే కనుక గుజరాత్ క్రెడిట్ ఎవరికి ఇద్దాం? బేసిక్గా ఇక్కడ సమస్య ఏంటంటే కేరళ బీహార్లో పోల్చుకుంటే బీహార్ వాళ్ళు దేశం అంతా పనిచేయడానికి వస్తారు, కరెక్ట్. సుదీర్ఘకాలం పాటు ఆ లాలుతో తోడున్న వాళ్ళు ఎవరు? కమ్యూనిస్టులే కదా. ఆ తలసరి ఆదాయం కంటే ఎక్కువే వచ్చింది కదా అప్పట్లో, 28,000 తలసరి ఆదాయం. ఇప్పుడు 65,000 అంటే పెంచినట్టే కదా. ఇతను వచ్చాక, నితీష్ కుమార్ వచ్చాక అది చాలేదు, ఇంకా పెంచుదాం దాంట్లో. ఇప్పుడు అక్కడ కూడా ఇండస్ట్రీస్ అది పెరిగేటటువంటి పని ఉంది. ఇదివరకు అయితే కనుక అత్యాచారాలు, తుపాకులు పరిశ్రమలు అవి నడిచాయి అక్కడ. అది ఓపెన్ సీక్రెటే కదా. అప్పుడు కమ్యూనిస్టులే కదా తోడు, దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కదా. మరి ఎలా చెప్తున్నారు? కాంగ్రెస్ కూడా తోడేగా అప్పుడు లాలూ ప్రసాద్కి. మరి ఏ విధంగా చెప్తున్నారు వేరేది? లేకపోతే కేరళలో చదువుల్లో నెంబర్ 1 అని చెప్పి కథలు చెప్పుకుంటుంటాం. వాళ్ళందరూ మరి ఇక్కడ నర్సింగ్ కోర్సులకి చదువుకోవడానికి వచ్చేవాళ్ళు ఎవరు? ప్రభుత్వ స్కాలర్షిప్ ఉన్నటువంటి ప్రతి చదువుకి ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు కేరళ వాళ్ళు ఎందుకు అవుతున్నారు? అట్లాగే ఉద్యోగాలకు కేరళ వాళ్ళందరూ ఎక్కడికి ఎందుకు వస్తున్నారు? మరి ఆంధ్రప్రదేశ్కి కూడా వస్తారు కదా. మరి ఏం సాధించినట్టు అక్కడ కేరళ? ఇండస్ట్రియల్ గ్రోత్ ఉందా దాంట్లో? కేవలం ఎడ్యుకేషన్లో నెంబర్ 1. మరి అప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు చదువుకోవడానికి? కాబట్టి లెక్క తీస్తే బొక్కలు బోల్డ్ కనబడతా ఉంటాయి. బట్ గ్రోత్ అనేటటువంటిది నిన్నటికి ఈ రోజుకి మార్పేంటి? అది కాంగ్రెస్ చేసింది 20%, బీజేపీ చేసింది 40%, ఇంకా 40% పెండింగ్ ఉంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.